హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. ఈ రోజు మనం మాట్లాడుకునే ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ డైరెక్షనల్ స్ట్రాటజీ అనే దానికంటే కూడా మూమెంటమ్ స్ట్రాటజీ అనొచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ఇండికేటర్ విచ్ వీఆర్ అప్లయింగ్ హియర్ వాస్ ఏడిఎక్స్, తెలుసు కదా అందరికి, యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. దీనికంటే మించింది డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ ని మనం యూజ్ చేస్తున్నాం, డిఎంఐ ని యూజ్ చేస్తున్నాం, డిఫాల్ట్ గానే యూజ్ చేస్తాం. మార్కెట్ లో ఎప్పుడు ఎటు సైడ్ మూమెంట్ వస్తుంది, ఏ లెవెల్ దాటితే మూమెంట్ స్టార్ట్ అవుతుంది అని క్లియర్ కట్ గా చెప్పే ఇండికేటర్ అని చెప్పొచ్చు. చాలా సార్లు చాలా మంది చాలా రకాలుగా వాడతారు దీన్ని. నేను ఎలా వాడతాను, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, బ్లైండ్ గా ఇండికేటర్ ని నమ్మకుండా కొంచెం మైండ్ పెట్టి ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అనే దగ్గరికి తీసుకెళ్తాను. చాలా కేర్ఫుల్ గా వినండి. ఈ ఇండికేటర్ గురించి చెప్పాలంటే సెట్టింగ్స్ లో చూస్తే 3 లైన్స్ ఉన్నాయి. ఒకటి ఏడిఎక్స్ అని, ఒకటి ప్లస్ డిఐ అని, ఇంకోటి మైనస్ డిఐ అని. కరెక్ట్. ఈ 3 లైన్స్ లో కూడా ఫస్ట్ నేను బ్లూ అండ్ ఆరెంజ్ గురించి మాట్లాడతాను. రెడ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడ్ ఆఫ్ చేసేసి బ్లూ అండ్ ఆరెంజ్. చాలా మంది ఈ రెండిట్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే బ్లూ అండ్ ఆరెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్ చూడండి, ఆరెంజ్ పైకి వెళ్తుంది అంటే మార్కెట్ కింద పడుతుంది అని, లేదు బ్లూ పైకి వెళ్తుంది అంటే మార్కెట్ పెరుగుతుంది అని. క్రాస్ ఓవర్స్. మరి ఇలాంటి క్రాస్ ఓవర్ ప్రతిసారి పనిచేస్తుందా? ఇక్కడ చూడండి, ఆరెంజ్ పైకి వెళ్తుంది అంటే మార్కెట్ కింద పడుతుంది అని పడింది అక్కడ నుంచి. మరి ప్రతిసారి ప్రతి ఇండికేషన్ పనిచేస్తుందా? ప్రతిసారి ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఇక్కడనే చూడండి ఎన్నిసార్లు క్లమ్జీ అయిందండి. అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్. డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే కదా దీన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా. అంటే డిఎంఐ యూజ్ చేస్తారు, డైరెక్షనల్ మూమెంటమ్ ఇండెక్స్ అని చాలా మంది యూజ్ చేస్తారు, కానీ ఈ క్రాస్ ఓవర్స్ బేస్డ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయమంటారు. ఇది అంతగా వర్కౌట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ లో కూడా ఇది అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్, మళ్ళీ అప్ సైడ్ ఇంత సార్లు క్రాస్ ఓవర్స్ జరిగింది చూసారా. సో ఇలాంటి కేసెస్ ని కూడా అవాయిడ్ చేయడానికి నేనేం చెప్తున్నానంటే చాలా క్లియర్ గా ఇండికేటర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ రెండింటిని కూడా నేను ఆఫ్ చేసేసి ఇప్పుడు ఓన్లీ ఏడిఎక్స్ పెడుతున్నాను. ఓకే, మరి డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా. డిఎంఐ ఎందుకు పెట్టారంటే చాలా మందికి తెలియదు మూమెంటమ్ ఇండెక్స్ ఎలా వాడాలి అనేది. సో దీన్ని ఎలా వాడాలి అనేది నేను చెప్తున్నాను. ఏడిఎక్స్ వేసుకొని ఈ లెవెల్స్, ఏడిఎక్స్ లో లెవెల్స్ ఉన్నాయి 20, 30, 40, 50, 60, 70 ఇలా ఉన్నాయి కదా. ఈ లెవెల్స్ లో మనకు కావాల్సిన లెవెల్ ఏంటిదంటే 25 లెవెల్. 25 అనే లెవెల్ ని మనం కరెక్ట్ గా కోఆర్డినేట్స్ పెడదాం. 25 లేక ఓకే అంటే దీని ఉద్దేశం ఏంటిదంటే 0 to 25 మూమెంట్ ఉండదు. 25 దాటితే మూమెంట్ స్టార్ట్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ బుల్లిష్ మార్కెట్ ఆర్ బేరిష్ మార్కెట్. బేరిష్ మార్కెట్ లో కూడా ఇది 25 దాటితే బేరిష్ మార్కెట్ స్టార్ట్ అయింది, స్ట్రెంగ్త్ ఉన్నది, మూమెంట్ ఉన్నది అని చెప్పొచ్చు. సేమ్ అలాగే బేరిష్ మార్కెట్ లో 25 దాటితే ఇలా చెప్తున్నాము, బుల్లిష్ మార్కెట్ లో 25 దాటినా కూడా మూమెంటం ఉన్నది అని చెప్పొచ్చు. కానీ దీన్ని ఇంకా ఎలా వాడాలి, అక్యురేట్ గా ఎలా వాడాలంటే ఒక చిన్న కన్ఫర్మేషన్ నన్ను అడిగితే ఈఎంఏ తీసుకోండి అబ్బా. ఈఎంఏ కన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకోండి. డిఫాల్ట్ ఈఎంఏ పర్టికులర్ రూల్స్ ఏం లేవు. డిఫాల్ట్ ఈఎంఏ లైన్ వచ్చింది విత్ క్లోజ్ వచ్చింది, ఓకే పెట్టేద్దాం, పోయేది ఏం లేదు. జస్ట్ అలా క్లోజ్ బేస్డ్ ఈఎంఏ తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఎలా వాడాలి, ప్రైస్ యాక్షన్ బేస్డ్ వాడాలి అంటున్నాను. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ ఏడిఎక్స్ కూడా 25 బిలోనే ఉన్నది అంటే స్ట్రెంగ్త్ లేదు అని చెప్తుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ టేకెన్ డౌన్ అవుతుందో, ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ కిందికి వస్తుందో ఆ సమయంలో ఏడిఎక్స్ చూడండి 25 దాటుతుందా అంటే మూమెంట్ స్టార్ట్ అయింది, స్ట్రెంగ్త్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఈఎంఏ కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. క్యాండిల్ ఈఎంఏని టచ్ కాకుండా ఉంటే, ఈఎంఏకి దూరంగా ఉండాలి. ప్రైస్ యాక్షన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా వస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. మార్కెట్ ఇక్కడ నుంచి ఎంతలా ఫాల్ అయింది చూడండి, డౌన్ ఫాల్. అంటే ఈ ఒక ఎగ్జాంపుల్ కాదు, చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ప్రైస్ యాక్షన్ బేస్డ్. ఇలా ఒక లెవెల్ ఐడెంటిఫై చేసి బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ తో పాటు ఈఎంఏ కన్ఫర్మేషన్ తీసుకొని స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ చేస్తూ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సెటప్. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. సేమ్ లెవెల్ కి కొన్నిసార్లు వచ్చిపోయిన సంఘటనలు కావాలి. సేమ్ లెవెల్ కి కొన్నిసార్లు మార్కెట్ వచ్చిపోయిన సంఘటనలు మనకు కావాలి. వావ్, ఇక్కడ చూడండి చాలా సార్లు మార్కెట్ 12వ తారీఖు 25 ఎబోనే ఉన్నది, కానీ మన మార్కెట్ చూడండి పడుతుంది. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, అలా ఉండిపోయింది మార్కెట్ అలా ఉండిపోయింది. అంటే ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఈ లెవెల్స్
మళ్ళీ కూల్ ఆఫ్ అవుతూ మార్కెట్ సపోర్ట్ తీసుకొని సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతూ ఈఎంఏకి దూరం వచ్చిందో, ఎప్పుడైతే ఇందులో కర్వ్ రైజ్ చూస్తున్నారో అక్కడ నుంచి మార్కెట్ ఫాల్. అంటే ఈఎంఏకి దూరంగా ఉండడం కూడా. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఈ రోజు చాలా వాలటైల్ అయింది మార్కెట్. డౌన్ సైడ్ కొట్టింది, అప్ సైడ్ కొట్టింది. డైరెక్షనల్ ఏడిఎక్స్ కూడా టువర్డ్స్ అప్ సైడే చూపెట్టింది కంప్లీట్. అంటే స్ట్రెంగ్త్ ఉన్నది మార్కెట్, డౌన్ సైడ్ స్ట్రెంగ్త్ ఉన్నది, అప్ సైడ్ స్ట్రెంగ్త్ ఉన్నది. ఇంకా క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైరెక్షన్ ఐడెంటిఫై చేసి, వావ్ ఇక్కడ చూడండి ఎన్నిసార్లు డైరెక్షన్ ఐడెంటిఫై చేసింది మార్కెట్. సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 3 times ఇక్కడ నుంచి కూడా మ్యాచ్ చేస్తూ 1 time, 2 time, 3 time, 4th time సపోర్ట్ తీసుకొని బ్రేక్ డౌన్ అవుతూ ఎప్పుడైతే ఏడిఎక్స్ రైజ్ అవి 25 దాటిందో అక్కడ నుంచి మార్కెట్ చూడండి 345, 350 లెవెల్స్ దగ్గర నుంచి డైరెక్ట్ 181 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 180 points ఫాల్ చూసామా. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సెటప్ గైస్. అంటే ప్రైస్ యాక్షన్ బేస్డ్ డిఎంఐ కన్ఫర్మేషన్ తీసుకుంటూ, ఈఎంఐ కన్ఫర్మేషన్ తీసుకుంటూ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా కొన్ని కేసెస్ చూపించాలా. ఇక్కడ చూడండి, సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ యాక్ట్ అవుతూ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ కాకముందే మీరు కింద చూడండి, ఏడిఎక్స్ అనేది 25 బిలో ఉంటూ ఎప్పుడైతే దాటుతుందో పవర్ స్టార్ట్ అయింది, మూమెంటం స్టార్ట్ అయింది, సిగ్నల్ ఇచ్చింది ఇక్కడనే మనకు. అయినా మనం బ్లైండ్ గా ఎంటర్ కాకుండా ప్రైస్ ఈఎంఏ దాటే వరకు వెయిట్ చేసి ఈఎంఏకి దూరంగా ఉండాలి, ఇది వరకు ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వాలి అని చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్లానింగ్ దిస్ ట్రేడ్. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు ఇంకా చూద్దామా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఈ మంత్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఎంట్రీ టువర్డ్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఇక్కడ చూడండి, ఇంత చాపీ మార్కెట్ లో అసలు స్ట్రెంగ్త్ లేదు, అసలు మూమెంటమే లేదు అని చెప్తుంది క్లియర్ గా. 25 దాటలే. దాటేటప్పుడు ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ కూడా జరగాలి అని చెప్తున్నాను. దాటేటప్పుడు ఒక మంచి రేంజ్ బ్రేక్అవుట్ కూడా జరగాలి. ఆ రేంజ్ బ్రేక్అవుట్ ఎక్కడ జరిగింది? రెసిస్టెన్స్. ఇదంతా కూడా ఒక రెసిస్టెన్స్, క్లియర్ కట్ రెసిస్టెన్స్. ఇదంతా కూడా రెసిస్టెన్స్ 5 times, 6 times, 7 times, 8th time ఎప్పుడైతే బ్రేక్అవుట్ రావడం, ఏడిఎక్స్ లో మార్పులు రావడం, క్యాండిల్ కూడా ఈఎంఏకి దూరం ఉండడం, ఇవన్నీ కుదిరినాయి. ఇక్కడ చూడండి, వర్టికల్ లైన్ వేస్తారు. ఇక్కడ అన్ని కుదిరినాయి. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చింది టువర్డ్స్ అప్ సైడ్. ఎన్ని పాయింట్లు గైస్ చూడండి, 80,000, 150, 200 దగ్గర నుంచి 300, 400, 500, 600, 700, 800 వరకు, 900 వరకు కూడా మార్కెట్ అప్రిషియేట్ అయింది ఇక్కడ. అంటే ప్రతిసారి ఇంత పోతుందని చెప్పలేం, కానీ ప్రైస్ యాక్షన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ తో పాటు ఈ మూమెంటం ఇండికేటర్ సపోర్ట్ కూడా యాడ్ చేసుకొని ఈఎంఏ కన్ఫర్మేషన్ కూడా తీసుకొని ట్రేడ్ ప్లాన్ చేస్తే సస్టైన్ అవుతాము మార్కెట్ లో. క్లియర్? సో ఈ సెటప్ మీ అందరికీ అర్థమైందంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.